హలో వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి వస్తున్నాయమ్మా. న్యూ బ్యాచెస్ అనేవి వస్తున్నాయి. ఎక్కడి నుంచి 1 జూలై నుంచి మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకేనా. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 రూపీస్ మాత్రమే. ఓకేనా. ఆన్లైన్ ఫీజు 60,000 కూడా మీరు ఒకేసారి కట్టవసరం లేదు, మంత్లీ 5,000 చొప్పున కట్టచ్చు. ఓకే. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్లోని విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు 70,000 కూడా మంత్లీ 10,000 ఇంటూ 7 మంత్స్లో కట్టచ్చు. ఓకే. సో మీకు టోటల్గా పూర్తిగా యూపీఎస్సీ సిలబస్ మొత్తం కవర్ అయ్యేటట్టు లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లోని సీసాట్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్. అంటే మీరు డే 1 నుంచే ప్రిలిమ్స్కి మెయిన్స్ మోడ్లో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇంత కాంప్రహెన్సివ్ ప్యాకేజ్, ఇంత అఫోర్డబుల్ ఫీజెస్లో ఎవరు కూడా ప్రొవైడ్ చేయడమ్మా. ఒక్కసారి చూడండి, ఇక్కడ నెంబర్ 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. ఓకేనా. మనకి ఇవే కాదు, వీటితో పాటు ఏపీఎస్సీ గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్గా ఫ్రీగా వస్తాయమ్మా. సో అస్సలు డిలే చేయకుండా వెంటనే స్టార్ట్ చేయండి. అండ్ ఇన్ఫినిటీ మనం జిఎస్కే కాదు, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ చూస్తే ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉన్నదమ్మా. 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25,000 ఫీజు కాస్త 22,500కి మనం ఇస్తున్నాము. ఒక్కసారి చూడండి, మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారమ్మా. అండ్ నెక్స్ట్ సోషాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. ఆంథ్రపాలజీ ఈజ్ డెల్డ్ బై మీ. ఓకే. దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. మీరు ఒక్కసారి చూస్తే మనకి 15th జూన్ వరకు వ్యాలిడిటీ అమ్మా. 15th జూన్. ఓకే. మనకి 16th జూన్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడమ్మా? 16th జూన్. అంటే కేవలం 5 డేస్ మాత్రమే టైం ఉంది. 5 డేస్ మాత్రమే ఉందమ్మా. వెంటనే ఇమీడియట్ బేసిస్లో మీరు జాయిన్ అవ్వండి. ఆంథ్రపాలజీ మీరు స్టార్ట్ చేయడానికి ఇదే రైట్ టైం అమ్మా. ఓకే. సో మీరు ఇప్పుడు ఆప్షనల్ స్టార్ట్ చేస్తేనే మనకి 4 to 5 మంత్స్లో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ రివిజన్ అనేది కూడా సరిపోతుందన్నమాట. సో ఇమ్మీడియట్గా ఇక్కడ నెంబర్ చూసారా, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఓకే. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ మీరు ఒక ఆప్షనల్ జాయిన్ అయినప్పటికీ ఆప్షనల్ అనేది షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా మధ్యలో మీరు షిఫ్ట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. టు ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దామా. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దాం. డేట్ 10 జూన్ 2022. ఓకే. ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూద్దాం. ఆ తర్వాత ఆర్టికల్స్ అన్నీ 1 by 1 చూద్దాం. చూడండి అమ్మా. చూడమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? ప్రెసిడెన్షియల్ పోల్స్ షెడ్యూల్డ్ ఫర్ జూలై 18th. ఓకే. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది జూలై 18th అవుతుందంట. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఇండియాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అని. ఓకేనా. అండ్ నెక్స్ట్ అన్ ఎండ్యూరింగ్ అగ్రిమెంట్ బ్రిడ్జింగ్ ఇండియా పాకిస్తాన్ టైస్. ఓకే. సో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ పెరగడానికి ఒక స్టాండర్డ్ అగ్రిమెంట్ అనేది జరగాలి అని చెప్తున్నారు. అండ్ వే ఫార్వర్డ్ అంతా కూడా ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఆర్టికల్లో అదంతా కూడా చూద్దాం. అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్. ఓకే. ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్. నెక్స్ట్ ఇండియా డెలివర్స్ 12 స్పీడ్ పెట్రోల్ బోట్స్ టు వియట్నాం. వియట్నాంకి పెట్రోల్ బోట్స్ అనేది ఇండియా ఇస్తానన్నది. సో అది చూద్దామన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు టాప్ ఇండియన్ యూనివర్సిటీ. ఓకే. రీసెంట్గా QS వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ వచ్చాయి. దాంట్లో ఇండియన్ యూనివర్సిటీలో ఐఏఎస్ బెంగళూరు అనేది టాప్ వచ్చింది అనమాట. ఓకే. ఈజ్ టైయింగ్ నాట్ ఏ వే టు అన్టాంగిల్ ఈవెన్ గ్రీవియస్ కేసెస్. ఓకే. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సుప్రీంకోర్టు కేసెస్ ఇవన్నీ కూడా అందులో చూద్దాం. నెక్స్ట్
థాయిలాండ్ బికమ్స్ ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు లీగలైజ్ marijuana. ఓకే, marijuana అనేది ఒక డ్రగ్ అమ్మ. సో ఈ డ్రగ్ని ఫస్ట్ టైం థాయిలాండ్ అనే కంట్రీ లీగల్ చేసింది అనమాట. సో ఎందుకు చేసింది ఏంటి, ఒకవేళ marijuana యూజ్ చేస్తే ఎఫెక్ట్స్ ఏంటి, అదంతా కూడా మనం ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇంకా డిలే చేయొద్దు, ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండమ్మా, ఆర్టికల్ చూడమ్మా. ప్రెసిడెన్షియల్ పోల్స్ షెడ్యూల్డ్ ఫర్ జూలై 18th. ఓకే, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి ఇక్కడ ఉంటుందన్నమాట. సో మనం ప్రెసిడెంట్ పార్ట్ అనేది మనకి ఎక్కడ వస్తుందమ్మా, పాలిటీ GS 2లో టాపిక్ అనమాట, పాలిటీ GS 2. ఓకే, సో ఈ ఆర్టికల్ అనేది నీట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఇవంతా కూడా చూద్దాం. మనకైతే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎవరమ్మా కండక్ట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తుంది. అయితే ప్రైమ్ మినిస్టర్కి జరిగినట్టు డైరెక్ట్గా ప్రజలందరూ కూడా ప్రెసిడెంట్కి ఓటేయరు. అయితే వాళ్ళకి ఎవరు ఓటేస్తారు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది అంటాము. అంటే మనము ఎంపీస్ని ఎమ్మెల్యేస్ని ఎలక్ట్ చేస్తాం కదమ్మా, వాళ్ళు ఇన్ రిటర్న్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, దిస్ కాన్స్టిట్యూట్స్ సెపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము, ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరుంటారో ఒక్కసారి చూడండి. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని, ఎలక్టోరల్ కాలేజ్. దీంట్లో ఆల్ ది ఎలక్టెడ్ మెంబర్స్, ఆల్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ, లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఎలక్టెడ్ అయిన ఎంపీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఆల్ ది ఎలక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అంటే లెజిస్లేటివ్ మెంబర్స్ అంటే కేవలం ఎమ్మెల్యేస్ మాత్రమే ఇందులో ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు. ఏ ఎమ్మెల్సీ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఉండరు అన్నమాట. ఓకే, అయితే ఈ లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే మనకి అసెంబ్లీ ఈ యూనియన్ టెరిటరీస్లో కేవలం 2 యూనియన్ టెరిటరీస్ మాత్రమే ఉన్నది. వన్ ఈజ్ ఫర్ ఢిల్లీ అండ్ పుడుచ్చేరి. ఈ 2 స్టేట్స్ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎలక్టోరల్ కాలేజ్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఎంపీ చూస్తే బోత్ ఫ్రమ్ లోక్సభ అండ్ రాజ్యసభ. అక్కడ స్టేట్ లెవెల్లో చూస్తే కేవలం ఎమ్మెల్యేస్ మాత్రమే, ఎమ్మెల్సీస్ ఎవరు పార్టిసిపేట్ చేయరు. అండ్ ఢిల్లీ పుడుచ్చేరి నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఒకటే ఓట్ వాల్యూ ఉండదు. ఓకేనా, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ జూలై 18th కండక్ట్ అయిన ఎలక్షన్స్లో మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ నెంబర్ ఎంత అదంతా కూడా ఇచ్చారు, ఒక్కసారి చూడమ్మా. టోటల్ ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్నది టోటల్గా 4809 అని చూస్తాము. టోటల్గా 543 లోక్సభ మెంబర్స్, 233 రాజ్యసభ మెంబర్స్ అండ్ 4033 ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్స్ అండ్ ఢిల్లీ పుడుచ్చేరి యూనియన్ టెరిటరీస్ అని చూస్తాము. అయితే ఈ టోటల్ వాల్యూస్ ఆఫ్ ఓట్స్, ఈ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఎంత కలిపి ఎంత 10,86,431 అని చూస్తాం. అదేంటి సార్ ఇంత, ఎందుకంటే ఎమ్మెల్యేస్కి ఒక ఓట్ వాల్యూ ఉంటుంది అండ్ ఎంపీస్కి ఒక ఓట్ వాల్యూ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా టోటల్గా మనం చూస్తే ఎంపీస్ అందరికీ కలిపి 5,43,200 అనేది ఎంపీస్ వాళ్ళ టోటల్ ఓట్ వాల్యూ ఎంపీస్. అదే ఎమ్మెల్యేస్ది చూస్తే 5,43,231 ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ. సో ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ ఓట్ వాల్యూ ఉంటేనే టోటల్గా ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ దగ్గర వస్తుంది, అవునా కదా. అండ్ ఇక్కడ పాపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పాపులేషన్ సెన్సస్ తీసుకుంటారమ్మా, 1971 పాపులేషన్ సెన్సస్, 1971
పాపులేషన్ సెన్సస్ వాల్యూ ప్రకారం తీసుకుంటాం. సార్ వాల్యూ అంటున్నారు, అయితే ఆ వాల్యూ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారో ఒక్కసారి చూడండమ్మా. మీరు ఒక్కసారి వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే చూస్తే, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే చూస్తే మనకి టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్, టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై టోటల్ ఎమ్మెల్యే సీట్స్, టోటల్ ఎమ్మెల్యే సీట్స్ ఇంటూ 1/1000 అని వాల్యూ వేస్తాము. అంటే ఇప్పుడు ఒకవేళ టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఒక 10 lakhs వేసుకోండి. 10 lakhs బై ఇప్పుడు టోటల్ ఎమ్మెల్యే సీట్స్ అనేవి 100 ఉన్నాయి అనుకోండి, ఇంటూ 1/1000 చేసాం. సో ఇక్కడ ఈ స్టేట్లో ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎంత అని చూస్తాం, 10 అని చూస్తాము. ఓకేనా. సో 10 lakhs అనేది చాలా తక్కువ కదా. ఇప్పుడు కూడా ప్రతి స్టేట్లో ఎంతమంది ఉంటారు, అట్లీస్ట్ ఒక 10 crores అయినా ఉంటారు కదా. సో దాన్ని బట్టి ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో ఈ విధంగా చేస్తాము. ఏం చేస్తామమ్మా, టోటల్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఇంటూ 1/1000 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే. సో పాపులేషన్ సెన్సస్ 1971 బేసిస్ అన్నాను కదమ్మా. 1971 సెన్సస్లో ఆ స్టేట్ పాపులేషన్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం వేస్తాము. ప్రజెంట్ పాపులేషన్ నెంబర్ ఎంత కూడా వేయమన్నమాట. ఓకే, కేవలం 1971 సెన్సస్ మాత్రమే వేస్తాము. సార్ ఎందుకు 1971 సెన్సస్ అంటే డీలిమిటేషన్ కమిషన్ అనేది ఉంటుంది కదమ్మా. డీలిమిటేషన్ కమిషన్ ఏం చెప్పింది, 1971 పాపులేషన్ సెన్సస్ బట్టే కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా డివైడ్ చేయడం జరిగింది. దాన్ని అట్లాగా ఫ్రీజ్ చెయ్యండి అని డీలిమిటేషన్ కమిషన్ చెప్పింది. అందుకనే ఆ ఫ్రీజ్ బేసిస్ మీద 1971 సెన్సస్ మాత్రమే మనం తీసుకుంటూ క్యాలిక్యులేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అయితే ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ చూడండి. ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ ఏముంటుంది, టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. ఓకే, అన్ని స్టేట్స్లో ఎమ్మెల్యేస్ వాల్యూస్ అన్నీ కలిపి ఎంతైతే ఉంటుందో ఆ నెంబర్ సమ్ ఎక్స్ఎన్ నెంబర్ అయితే దాని తర్వాత దాని కింద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్, టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్ ఫ్రమ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ అన్నాం కదమ్మా, వాళ్ళందరిది కలిపితే మనకు వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూని ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అని అంటాము. ఓకేనా. సో ఈ విధంగా టోటల్గా మనకు చెప్తున్నారనమాట. ఇట్లాగొచ్చిందే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో ఏం చూస్తున్నాము, 5,43,200 వస్తుంది ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి కూడా 5,43,200 అని చెప్తున్నారు. రైట్. సో ఈ విధంగా 1971 పాపులేషన్ సెన్సస్తో చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే, ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అనేది చూస్తాము. దీని తర్వాత మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ మెథడ్లో ఎలక్షన్ అనేది అవుతుంది. ఇండైరెక్ట్ మెథడ్లో మనం ఏం చూస్తాము, దాన్ని ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చూస్తాము. ఓకేనా. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ single transferable vote system. ఓకే, మనం జనరల్గా మిగిలిన ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏం చూస్తామా, ఫస్ట్ పాస్ ది పోల్ సిస్టమ్ చూస్తాము. బట్ ప్రెసిడెంట్కి మాత్రం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అనేది చూస్తాము. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ చూస్తాం. సో దీంతో ఏమవుతుందో ఒక్కసారి చూడండి. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటే ఇప్పుడు చూడండి ఎంతమంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు కదమ్మా, ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్ కింద పోటీ చేయాలి అనుకుంటే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ కలిపి ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్నారు కదమ్మా, ఒక 50 మెంబర్స్ అనేవాళ్ళు ప్రపోజర్స్ కింద ప్రెసిడెంట్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. ప్రపోజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తిని
ప్రపోజ్ చేశారు. ఎంతమంది? ఒక 50 ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్నవాళ్ళు, అంటే ఎంపీస్ ఎమ్మెల్యేస్ కలిసిన వాళ్ళు. ఓకే, ఆ తర్వాత మరో 50 మెంబర్స్ సెకండర్స్ కింద చేయాలి. సెకండర్స్ అంటే ఎస్ దే విల్ సైన్, ఎస్ మేము కూడా సపోర్ట్ చేస్తాము అతను ప్రెసిడెన్షియల్ దానికి అని చెప్పి చేస్తేనే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు గ్రాంట్గా తీసుకుంటుంది. ఎస్ ఈ వ్యక్తి ప్రెసిడెంట్ కింద పోటీ చెయ్యొచ్చు అని యాక్సెప్ట్ చేస్తుంది. అలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళవి ఒక 1, 2, 3, 4 మెంబర్స్ ప్రెసిడెంట్ కింద పోటీ చేస్తున్నారంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్స్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంతో మనం ఎట్లా చేస్తాము? ఇక్కడ వ్యక్తులు ఉంటారు, ఏ, బి, సి, డి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఓట్ వాల్యూ అనేది ఇస్తాము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ అనేది నెంబరింగ్ పెడతాము. ఒకవేళ మీకు బి అంటే ఇష్టం అంటే బికి 1 వేస్తారు, తర్వాత సి ఇష్టం అంటే సికి 2 వేస్తారు, తర్వాత ఏ అంటే ఏకి 3 వేస్తారు, డికి 4 వేస్తారు. ఇలాగా మీ ప్రయారిటీ నెంబర్ అనేది ఇస్తారనమాట. అంటే ఏంటి? ఈ ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు మాత్రమే వేస్తారనమాట నెంబర్. ఎట్లా వేస్తారు? నాకు ఫస్ట్ ప్రెసిడెంట్ అవ్వాల్సిన ఇష్టమైన వ్యక్తి బి అని పెడతారు, తర్వాత బి అవ్వకపోతే సి అవ్వాలి, సి అవ్వకపోతే ఏ అవ్వాలి, ఆ తర్వాత మాత్రమే డి అవ్వాలి అని పెడతారు. ఇదేమవుతుంది? దీంట్లో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అయితే మీరు మెయిన్గా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటి? ఒక ఎలక్టోరల్ కోటా అనేది ఉంటుంది. ఆ కోటా అయినంత వరకు కూడా జనరల్గా కౌంట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఏబిసిడి వాళ్ళకి టోటల్గా ఎలక్టోరల్ కాలేజ్లో ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి. ఎలక్టోరల్ కాలేజ్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ కూడా ఇట్లా ఓటేశారు. ఓటేస్తే ఫస్ట్ ఏకి ఒక 30 ఓట్స్ వచ్చాయి, బికి 35 ఓట్స్ వచ్చాయి, సికి ఒక 40 ఓట్స్ వచ్చాయి. ఓకే, అప్పటికి వెళ్ళిపోతుందా? అయితే దెన్ 30. ఓకే, సో అయితే డీకి మాత్రం కేవలం 5 ఓట్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది? డీకి ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఇస్తారో ఎలక్టోరల్ కాలేజ్లో ఒకవేళ 50 ఓట్స్ రావాలి అని చెప్పారనుకోండి, 50 ఓట్స్ ఎవరికి కూడా 50 ఓట్స్ రావట్లేదు కాబట్టి డీకి ఉన్న ఓట్స్ అన్నీ కూడా వాటిని స్ప్లిట్ చేసేస్తారు. స్ప్లిట్ చేసి ఒకవేళ బికి ఎక్స్ట్రా 2 ఓట్స్ వచ్చాయి అండ్ సికి ఎక్స్ట్రా 3 ఓట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఫస్ట్ రౌండ్ కల్లా ఏకి ఎన్ని వెళ్తున్నాయి? 30 వెళ్తున్నాయి, బి అనేవాడికి 37 అవుతున్నాయి, సి అనేవాడికి 33 ఓట్స్ అవుతున్నాయి, డీని తీసేస్తారు, ఎలిమినేట్ చేసేస్తారు. దీన్నే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని అంటాము. అయితే 50 అనేది ఇప్పటికీ రావట్లేదు. అప్పుడు ఇంకా నెక్స్ట్ లిస్ట్ ఎవరున్నారమ్మా? ఏ. సో ఏ ఓట్స్ అన్నీ తీసేసి 30 ఓట్స్ అనేవి ఏ ఫస్ట్ పెట్టిన తర్వాత సెకండ్ ఎవరొకరు పెడతారు కదా, ఆ ఓట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వెళ్తాయి. అంటే ఏంటి? ఒకవేళ ఏకి ఫస్ట్ పెట్టిన వాళ్ళు సెకండ్ బీకి పెట్టారనుకోండి, అందులో 20 మెంబర్స్ ఉన్నారంటే 20 తినికి వెళ్తాయి, 10 మాత్రం సికి వెళ్తాయి. అయితే నెక్స్ట్ దానికల్లా ఎవరు వెళ్తున్నారు? 57కి బి వెళ్ళిపోతున్నాడు. 57 అంటే కోటా అనేది దాటేసినట్టు, కోటా దాటేసింది కాబట్టి ఇప్పుడు బి అనే వ్యక్తి ప్రెసిడెంట్ అవుతాడు. ఈ విధంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంతో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరు చేస్తారు ఇదంతా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది ఎలక్షన్స్. అయితే దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఎలక్టోరల్ కాలేజ్ అనేది స్పెషల్ బాడీ ఉంటుంది. దాంట్లో ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనం ఢిల్లీ, పుడుచ్చేరి అని చూస్తాము. అండ్ ఎంపీస్ ఫ్రమ్ లోక్సభ, రాజ్యసభ ఎలక్టెడ్ మెంబర్స్ని చూస్తాము అన్నమాట. ఓకే, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే అనేది ఒకలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు యూపీఎస్సీలో క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఓకేనా? ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్స్ టు ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అని. నో, ఆ విధంగా ఉండదు. ఓకేనా? సో దీంతో మనకి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్తో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇదమ్మా. దీంట్లో ఇంతకన్నా మీరు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, ఈ మాత్రం సరిపోతుంది అన్నమాట. ఓకే, అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. అన్ ఎండ్యూరింగ్ అగ్రిమెంట్ బ్రిడ్జింగ్ ఇండియా పాకిస్తాన్ టైస్. అంటే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ టైస్ అనేవి పెరగాలి అని చెప్తున్నారు. ఇది దేనికి సంబంధించిందమ్మా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్
దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. పాకిస్తాన్ అనేది మన నైబర్ కంట్రీ అండ్ పాకిస్తాన్తో మనకి ఎప్పుడూ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గుడ్ రిలేషన్స్ లేవు కాబట్టి అండ్ దాన్ని ఏ విధంగా గుడ్ రిలేషన్స్గా మార్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఆర్టికల్ దేని గురించో ఒక్కసారి చూడండి. మనకి ఇండస్ రివర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఇండస్ రివర్ సిస్టమ్ మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి పాస్ అయ్యి పాకిస్తాన్ మీదుగా వెళ్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జమ్మూ కాశ్మీర్ అని మీరు తీసుకుంటే ఓకే. సో అయితే ఇక్కడ రెడ్ 3 బ్లాక్ 3 ఎందుకు గీసానంటే ఈ రెడ్వి వెస్టర్న్ రివర్స్ అని చూస్తాము. దీన్ని ఇండస్, జీలం, చీనాబ్ రివర్స్ అని చూస్తాము. ఇవి రావి, బియాస్, సట్లెజ్ అని చూస్తాం. ఓకే, ఈ 6 రివర్స్ కూడా ఇండియా నుంచి పాస్ అయ్యి పాకిస్తాన్కి వెళ్తాయన్నమాట. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ పార్టిషన్ అయిన తర్వాత ఈ రివర్స్ని 2 కంట్రీస్ కూడా ఎట్లా షేర్ చేసుకోవాలో చూస్తున్నాయన్నమాట. మెయిన్ మనకన్నా పాకిస్తాన్కి ఈ ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ రివర్స్ కనుక మనం పాకిస్తాన్కి ఇవ్వకపోతే వాళ్ళు చాలా వరకు కూడా అగ్రికల్చర్ జీరో అయిపోతుంది అండ్ ఆ తర్వాత వాళ్ళకి డ్రింకింగ్ పర్పస్గా కూడా మనకి వాటర్స్ అనేవి కూడా వాళ్ళకి దొరకవు. సో అందుకనే ఏం చేయడం జరిగింది, ఒక అగ్రిమెంట్ అనేది 2 కంట్రీస్కి జరగాలి అని అనుకున్నారు. ఆ 1947 తర్వాత చాలా వరకు రిలేషన్స్ అయిన తర్వాత 2 కంట్రీస్ నుంచి కూడా మెచ్యూర్ లీడర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎవరమ్మా, పాకిస్తాన్ నుంచి అయూబ్ ఖాన్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఇండియా నుంచి మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, విత్ ది మీడియేషన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ మనం ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ అనేది తీసుకున్నాము. ఇండస్ వాటర్ అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇండస్, జీలం, చీనాబ్ నుంచి అంటే వెస్ట్ ఫ్లోయింగ్ 3 రివర్స్ కూడా కంప్లీట్ కంట్రోల్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది, పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్కి ఎక్స్ట్రీమ్ యూసేజ్, కంప్లీట్ 100% యూసేజ్ ఆఫ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఒక 20% యూసేజ్, అది కూడా దేనికమ్మా, కొన్ని నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ గురించి. అండ్ మనకి ఒకవేళ కావాలి అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనమాట. హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ కన్స్ట్రక్షన్ ఒకవేళ ఇక్కడ చేసాము అనుకోండి, అంటే జీలం రివర్ అలానే పాస్ అవుతుంది, మనం దాని నుంచి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యూజ్ చేయము. బట్ ఇది డ్యామ్ నుంచి వెళ్తుంది కాబట్టి ఆ డ్యామ్ నుంచి మనకి ఎలక్ట్రిక్ సప్లై అనేది వస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేస్తాము. సో ఇలా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా మనము ఇండస్, జీలం, చీనాబ్ కంప్లీట్గా పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 మీద 100% ఫుల్ పవర్స్ అనేవి ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఇది ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్లో జరిగిందనమాట. ఓకే, సో ఈ విధంగా ఇండస్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరిగింది అని చెప్తున్నారు. మనం వీటి మీద చాలాసార్లు ఆర్టికల్ చేయడం జరిగింది. ఈవెన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో కూడా కంప్లీట్గా ఆ కాంటెక్స్ట్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. అవి మీరు కావాలంటే ఒక్కసారి రిఫర్ కూడా చేయొచ్చు. అండ్ ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది ఒక బ్రైట్ స్పాట్ అని చెప్పడం జరిగింది. ఇది ఒక బ్రైట్ స్పాట్ ఎవరు చెప్పారమ్మా, అమెరికన్ ప్రెసిడెంట్. అప్పుడు ఎవరున్నారు, అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ చెప్పడం జరిగింది. ఏంటి, ఈ రిలేషన్ అనేది ఒక బ్రైట్ స్పాట్ అని చెప్పడం జరిగింది.
ఎందుకు అంటే దీంతో అప్పటి వరకు కూడా వాట్ లైక్ సిచ్యువేషన్స్లో ఉన్న ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక బ్రైట్ స్పాట్ లాగా, ఒక రే ఆఫ్ హోప్ లాగా, ఒక గుడ్ కనిపించేలాగా కనిపించింది అని అమెరికన్ ప్రెసిడెంట్ ఫీల్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఎవ్రీ ఇయర్ ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఇయర్ కూడా 1 ఇయర్ పాకిస్తాన్లోని 1 ఇయర్ ఢిల్లీలోని మీటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో మనకి 118th పర్మనెంట్ ఇండస్ కమిషన్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఏంటమ్మా, దిస్ ఈజ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది జరుగుతుంది. ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ మీటింగ్లో వేరియస్ ఇష్యూస్ అనేవి తీసుకొచ్చి మనం వాటిని రిజాల్వ్ చేసుకుంటే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేవి కాస్త ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని అస్సలు ఆపుకోవద్దు అని చెప్తున్నారనమాట. సో ఒక్కసారి చూడండమ్మా, ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్లో మనకి 2 కంట్రీస్ నుంచి కూడా పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు వస్తున్నారు. అంటే ప్రతి కంట్రీ నుంచి, ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి పర్మనెంట్ కమిషనర్స్ వస్తారు. వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది, కోఆపరేటివ్ మెకానిజం అనేది జరుగుతుంది. కోఆపరేటివ్ మెకానిజం అనేది జరుగుతుంది. వీళ్ళు వేరియస్ ఇష్యూస్ ఏవైతే ట్రీటీ నుంచి అరైజ్ అవుతాయో వాటిని ఈ ఇండస్ కమిషన్ అగ్రిమెంట్లో ఆర్ మీటింగ్లో రిజాల్వ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఏవైతే డిఫరెన్సెస్ వస్తాయో ఆ డిఫరెన్సెస్ వాటన్నిటినీ కూడా ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్లోనే ఈ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు లిఫ్ట్ చేస్తారు, దాన్ని క్లోజ్ చేస్తారు అని కూడా చూస్తాము. అయితే పాకిస్తాన్ కొన్ని అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేయడం జరిగింది. ఎస్, అండ్ ఇండియా కూడా కొన్ని రేస్ చేసింది. పాకిస్తాన్ ఏమి రేస్ చేసిందో చూడండి అమ్మా, ఇవి నేను చెప్తాను, రాసుకోండి. ఇట్ సెడ్ కిషన్ గంగా ప్రాజెక్ట్ దేని మీద ఉందమ్మా? కిషన్ గంగా ప్రాజెక్ట్ జీలం రివర్ మీద కిషన్ గంగా ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఆ తర్వాత రాట్లే ప్రాజెక్ట్ అనేది మనకి చీనా మీద ఉన్నది. ఓకేనా, అయితే కిషన్ గంగా మీద జీలం రివర్ మీద కిషన్ గంగా ప్రాజెక్ట్ ఉంది కదా, అండ్ దీని మీద ఈ కిషన్ గంగా వాల్యూ అంతా 330 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అండ్ రాట్లే 850 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్. ఈ 2 ఉన్నాయి కదా. పాకిస్తాన్ ఏం చెప్తుంది, ఇండియా తనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మీద యూజ్ చేసే కెపాసిటీ లేదు, బట్ ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేస్తుంది అని చెప్తే ఇండియా క్లియర్గా చెప్తుందన్నమాట. ఏంటి, ఇండియా అండర్ ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 7 ప్రకారం మేము హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మాకు అగ్రిమెంట్లో ఏముంది, కేవలం ఆ వాటర్ అనేది మేము అగ్రికల్చర్ పర్పస్గా వాటికి యూజ్ చేయొద్దు అని అడిగారు. మేము వాటిని యూజ్ చేయడం లేదు, మేము కేవలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ మాత్రమే. అంటే వీటిని ఏమంటాం మనం, రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్. ఓకే, రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ మాత్రమే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో మేము ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 7 ప్రకారం ఖచ్చితంగా మేము వీటిని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చూస్తున్నారు. అయితే మనకి ఎగ్జామినేషన్ కావాల్సిందేటమ్మా, కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది జీలం రివర్ మీద ఉంది, రాట్లే ప్రాజెక్ట్ అనేది చీనాబ్ రివర్ మీద ఉన్నది అన్నమాట. ఓకే, అండ్ మనకి ఆర్టికల్ 9 క్లాజ్ 5 ఓకే 9 క్లాజ్ 5 ప్రకారం జనరల్గా మనం ఏ విధంగా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేసుకోవాలి, ఏటి పెట్టాలి అని చెప్పేసి చూస్తే పాకిస్తాన్ వాళ్ళు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది అడిగారు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏమైనా అన్రిజాల్వ్డ్ డిస్ప్యూట్స్ ఉండిపోతే అవన్నీ కూడా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో పెట్టమని అని. బట్ ఇండియా మాత్రం ఎవరిని అడిగారు, న్యూట్రల్ ఎక్స్పర్ట్
రిఫరెంట్ని అడిగారు. ఓకే, ఇండియా న్యూట్రల్ ఎక్స్పర్ట్ రిఫరెంట్ని అడిగితే పాకిస్తాన్ మాత్రం లెట్స్ హ్యావ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, అయితే మనం ఆర్టికల్ 9 క్లాజ్ 2.1 ప్రకారం వీటిని అడగడం జరిగింది అనమాట. అట్ లాస్ట్ అయితే దేన్ని పెట్టారు, వరల్డ్ బ్యాంక్ కూడా ఏం చెప్పడం జరిగింది, ఓకే వీ షల్ గో ఫర్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ రిఫరెంట్ కమిటీ ఓన్లీ అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఫైనల్గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఓకే 2 సెపరేట్ ప్రాసెసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఎందుకు న్యూట్రల్ ఎక్స్పర్ట్ రిఫరెంట్ కమిటీ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో సపరేట్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు న్యూట్రల్ ఎక్స్పర్ట్ రిఫరెంట్ కమిటీ ఫర్ ఇండియా అండ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ పాకిస్తాన్ అనేది 2 బాడీస్ సపరేట్గా పెడితే అన్రిజాల్వ్ డిస్ప్యూట్స్ అనేవి అలానే ఉండిపోయాయి. ఏ మాత్రం కూడా గ్రోత్ కానీ ఏది కూడా రాలేదు. ఓకే, సో దీంతో చాలా వరకు ఇష్యూస్ అనేవి క్లోజ్ అయిపోయాయి. అంటే అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అలానే ఉండిపోయాయి అని కూడా చూస్తాము అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఫ్యూచర్ కోఆపరేషన్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలో అర్థం కాలేదు. అండ్ కొన్ని ఇష్యూస్ కూడా రావడం జరిగింది. ఏంటి, పకుల్ దుల్ డ్యామ్ ఆన్, ఓకే పకుల్ దుల్ అండ్ లోయర్ కల్నై హైడ్రో పవర్ ప్లాంట్స్ ఎక్కడమ్మా, ఈ రెండు కూడా మరుజ్దార్ రివర్. ఈ మరుజ్దార్ రివర్ ఎక్కడ ఉన్నది, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ చీనాబ్ చూస్తాము. చీనాబ్ ఎవరిది, ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 కూడా చీనాబ్ రివర్ కూడా మనకి 20% యూసేజ్ కండిషన్లో మనం దీన్ని యూజ్ చేయగలము. దీన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఓకేనా, అయితే ఇప్పుడు జరగబోయే మీటింగ్లో వీటి గురించి మాట్లాడతామన్నమాట. అయితే ఇండియా ఏటమ్మ రేస్ చేసింది, పాకిస్తాన్ వాళ్ళు ఫజిల్కా డ్రైన్ అనేది ఉంది, వాటిని బ్లాక్ చేస్తున్నారు. ఫజిల్కా డ్రైన్ అంటే లోయర్ రిపారియన్లో ఎవరున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డ్రైన్ని బ్లాక్ చేస్తే మనకి పైన ఉన్న రివర్స్లో మొత్తం కూడా పొల్యూషన్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో దాంతో మన ఫ్రీ వాటర్ ఫ్లో అనేది జరగదు. ఫ్రీ వాటర్ ఫ్లో లేకపోతే మనం ఆ వాటర్ని ఇంకా యూజ్ చేసుకోలేని కండిషన్లోకి వెళ్ళిపోతాము. సో వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. అందుకనే మనం ఏం చేసాము, ఆర్టికల్ 2 క్లాస్ 3 అండ్ ఆర్టికల్ 4 క్లాస్ 4 and 6 ప్రకారం ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ క్లియర్గా రాసుకొని ఉంచుకున్నాం, ఏ కంట్రీ అయినా ఒకవేళ బ్లాకేడ్ చేస్తే వాటిని ఇష్యూస్ అనేవి ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు సాల్వ్ చేయాలి అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఏంటమ్మా, ఆర్టికల్ 2 క్లాజ్ 3 అండ్ ఆర్టికల్ 4 క్లాజ్ 4 అండ్ క్లాజ్ 6 అనేవి చూస్తాము. ఓకే, అండ్ అయితే ఈ ట్రీటీ నుంచి మనం ఏం నేర్చుకోవడం జరిగింది, ట్రీటీ అనేది చాలా అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ అనేవి నేర్పించింది. ఈవెన్ చాలాసార్లు ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయిన సిచ్యువేషన్స్లో కూడా ఇండస్ వాటర్ని మనం ఎప్పుడూ కూడా ఆపలేదు. ఎందుకంటే వీ హ్యావ్ గాన్ లాంగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హ్యుమానిటేరియన్ రీజియన్స్తో మనం అట్లా ఉండిపోయాం అనమాట. మనం ఒకవేళ వాటర్ ఆపితే పాకిస్తాన్ వాళ్ళకి చాలా ఇబ్బంది, మధ్యలో అమాయకమైన ప్రజలకి ఇబ్బంది అవుతుంది అని చూసామన్నమాట. అండ్ లాంగ్ స్టాండింగ్ ఎంగేజ్మెంట్ కూడా దీంతో ఉన్నది కదా, కనీసం ఈ రోల్ అయినా కూడా పాకిస్తాన్తో తెగకన్నా ఉంచుకుంటే మంచిది అని చెప్పేసి చూస్తామన్నమాట. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ కానీ టెన్షన్స్ కానీ అవన్నీ కూడా ఆ మాత్రమైనా సాల్వ్ అవుతుంది కారణం బికాజ్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చూస్తాం. సో ఇప్పుడు ఈ 118th మీటింగ్ అనేది ఢిల్లీలో జరగబోతుంది. అది బాగా ఎఫెక్టివ్గా జరగాలి అని చెప్పేసి కూడా ఆ ఆథర్ కోరుకుంటున్నారనమాట. ఓకే, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు చక్కగా కూర్చొని ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటూ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్స్ అనేవి కూడా సాల్వ్ చేసుకొని కట్టేటట్టు చూసుకుంటాం. అయితే మనం ఇక్కడ పొటెన్షియల్ ఫర్ కోఆపరేషన్ కూడా చూస్తామన్నమాట. ఈ ఇండస్ రివర్ వాటర్ అనేది మనకి ఫ్యూచర్ పొటెన్షియల్ ఫర్ కోఆపరేషన్ అని చూస్తాం. వీటితో మనకి ఏవైతే పొలిటికల్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి. ట్రేడ్ రిలేషన్స్
అనేవి 2 కంట్రీస్ మధ్య పెంచుకోవాలి. అండ్ ఇదే కాదు, ఇద్దరి కామన్ ఇంట్రెస్ట్ కానీ మ్యూచువల్ బెనిఫిట్స్ కానీ యాక్సెప్ట్ చేసుకోవాలని చూస్తాం. అండ్ ఇండియా పాకిస్తాన్ అనేది జాయింట్ రీసెర్చ్ అనేది చేయాలి రివర్స్ మీద. జాయింట్ రీసెర్చ్ దేనికమ్మా? క్లైమేట్ చేంజ్ వలన ఈ రివర్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఇమీడియట్ రెస్పాన్స్ ఎట్లా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ప్రాపర్గా వాటర్ని వీళ్ళు ఎన్ష్యూర్ చేసుకుంటే ఈ 2 కంట్రీస్ కూడా బెనిఫిట్ అని చూస్తాం అన్నమాట. ఫ్యూచర్ కోఆపరేషన్ కూడా బాగా అవుతుందని చూస్తాం. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది పొటెన్షియల్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది చూస్తాం. బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ నిజంగా వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటే ఈ మొత్తం హోల్ సౌత్ ఏషియన్ రీజన్ అనేది కాస్త స్టేబుల్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఇన్స్టేబుల్గా ఉంది కాబట్టి ఈ టైంలో పాకిస్తాన్తో ఇండియా రిలేషన్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా టోటల్గా మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో రావడం జరిగిందమ్మా. ఓకే, సో అయితే మీరు ఇప్పుడు జనరల్గా నేను ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ చెప్పాను, పర్మనెంట్ ఇండస్ కమిషన్, వీటన్నిటి గురించి కూడా జాగ్రత్తగా చెప్పాను కదమ్మా. సో మొత్తం ఓవరాల్గా నోట్స్ లాగా అంతా కూడా రాసుకుంటే మీకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే రివర్ నేమ్ ఇవన్నీ చెప్పానో, రివర్ నేమ్ అండ్ ప్రాజెక్ట్ ఇవన్నీ చెప్పానో అవన్నీ కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో రాయండి అమ్మా. సో ఒకసారి మీకు రాస్తే మీకు పార్టిసిపేషన్ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, మనం ఇంకా అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్, దీంట్లో మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అయ్యేటట్టు కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, ఎంసీక్యూస్ ఫ్రమ్ ద హిందూ కవర్ చేస్తాము, అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామమ్మా ప్రిలిమ్స్ గురించి. అండ్ యోజన కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేస్తాం. యోజన నుంచి కురుక్షేత్ర నుంచి ఆర్టికల్స్ తీసుకొని వాటి నుంచి డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఆన్సర్ ఫార్మాట్లో ఎట్లా పెట్టాలి, అంతా కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఎంసీక్యూస్ నుంచి మీకు ప్రిలిమ్స్ పార్ట్ కవర్ అవుతుంది, యోజన కురుక్షేత్ర నుంచి మెయిన్స్ పార్ట్ కవర్ అవుతుంది. అండ్ ఈ విధంగా మీకు టోటల్గా కరెంట్ అఫైర్స్ నుంచి 0 to 0 ఎండ్ టు ఎండ్ మొత్తం మనకి కవర్ అవుతుంది అనమాట. దీంతోపాటు మీకు మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ ఉంటుంది. అండ్ ఇన్ని కవర్ చేసిన ప్రోగ్రామ్ కేవలం 10,000 మాత్రమే లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం 10,000 రూపీస్ అన్నమ్మా. అండ్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇది ఒక 6 monthsకి 1 year ప్యాకేజ్ కాదమ్మా. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు ఈజీగా చేస్తామన్నమాట. ఓకే, దీంట్లో ఒకసారి చూడండి, మీ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553. మీరు దీంట్లో వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ టాపిక్స్ అన్నీ కవర్ అయినట్టు, అంటే 1250 మార్క్స్ కవర్ అయినట్టు మనం తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి ఎస్ఐ, GS 1 to 4, డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్, డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు టెస్ట్ సిరీస్ డిస్కషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు అనేది మనకి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుందమ్మా. హైదరాబాద్లో మాత్రమే ఆఫ్లైన్ ఆన్సర్ రైటింగ్ గ్రూప్ అనేది ఉంది అనమాట. ఓకే, మనకి ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉందమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు ఒకవేళ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ తీసుకున్నారంటే ఈ రెండు కలిపి 20,000 కదమ్మా, ఇది కేవలం 15,000కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 15,000కి మాత్రమే. ఓకేనా, సో దీంట్లో అస్సలు డిలే చేయకండి అమ్మా, వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా డెలివర్స్ 12 స్పీడ్ పెట్రోల్ బోట్స్ టు వియట్నాంకి 12 స్పీడ్ పెట్రోల్ బోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది అండర్ GS2లో. ఓకే, GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఇండియా వియట్నాం రిలేషన్స్. ఓకేనా, అయితే ఇక్కడ చూస్తే రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వియట్నాంకి వెళ్ళడం జరిగింది. అక్కడ పెట్రోలింగ్ బోట్స్, పెట్రోలింగ్ అంటే ఏంటమ్మా, అటు ఇటు తిరుగుతుంది కదా,
ఓకే, వియట్నాంకి కోస్టల్ ఏరియా టోటల్ మొత్తం పెద్దది ఉంది కాబట్టి దాని కోస్టల్ ప్రొటెక్షన్ గురించి పెట్రోల్ బోట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఎన్ని బోట్స్ అమ్మ? 12 హై స్పీడ్ గార్డ్ బోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, ఇండియా అగ్రీడ్ టు ప్రొవైడ్ $500 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే అప్పు ఇస్తామని చెప్పిందనమాట. ఆ అప్పుతో వీళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇండియా నుంచి కొనుక్కోవచ్చు. సో అంటే వాళ్ళు అప్పు తీసుకుంటారు, ఆ అప్పుతో జనరల్గా మన దగ్గర కొనుక్కుంటారు అనమాట. అండ్ ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా వియట్నాంకి ఇస్తున్నాం. దీంట్లో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఈ ప్రాజెక్ట్లో జనరల్గా కొన్ని ఇండియాలో జరుగుతాయి, కొన్ని వియట్నాంలో మనం చేస్తాము అన్నమాట. సో దీంతో రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ వియట్నాం అనేది పెరుగుతుంది. డిఫెన్స్ ఇండస్ట్రీస్ కూడా ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ అనేది చెయ్యొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ 12 బోట్స్ కూడా ఎవరు చేస్తారమ్మా? L&T కంపెనీ చేస్తుంది. L&T లార్సెన్ అండ్ టర్బో కంపెనీ అనేది ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ చేస్తుందన్నమాట. ఎన్ని టోటల్ 12 బోట్స్లో 5 బోట్స్ అనేవి ఇండియాలో చేస్తుంది. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ 7 బోట్స్ అనేవి వియట్నాంలో చేస్తుంది అనమాట, విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ L&T అక్కడ చేస్తుంది అనమాట. సో అయితే 500 మిలియన్ డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ 12 స్పీడ్ పెట్రోల్ బోట్స్ అనేవి అవి తీసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు దిస్ ఈజ్ ద టైం కాబట్టి మనం ఇండియా వియట్నాం రిలేషన్స్ కూడా ఒక్కసారి చూడండమ్మా. ఇండియా మనకి వియట్నాం రిలేషన్స్ అనేవి ఇండియా ఫస్ట్ టైం జనరల్ కౌన్సిల్ ఆఫీస్ అనేది వియట్నాం క్యాపిటల్ హనాయ్లో 1956లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి అఫీషియల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా వియట్నాం ఉన్నది. వియట్నాం డిప్లొమాటిక్ మిషన్ ఇండియాలో ఎప్పుడు పెట్టింది? 1972లో వియట్నాం ఇండియాలో పెట్టింది. ఓకే, అండ్ అప్పటికి మనం 2 కంట్రీస్ కూడా రిలేషన్స్ అనేవి బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకు? ఇండో-యుఎస్ కోఆపరేషన్ వలన జనరల్గా వియట్నాం జనరల్గా కూడా మనకి కోఆపరేటివ్గానే ఉన్నది అని చూస్తాం. వియట్నాంని మనం లుక్ ఈస్ట్ పాలసీలో ఇంపార్టెంట్ పార్ట్నర్గా చూస్తాం. లుక్ ఈస్ట్ పాలసీలో మనం కల్చరల్ అండ్ ట్రేడ్, ఎకనామిక్ రిలేషన్స్, స్ట్రాటజిక్ రిలేషన్స్ అనేవి పెంచుకోవాలి అని చూస్తాం లుక్ ఈస్ట్ పాలసీతో. ఓకే, అండ్ వియట్నాం చూస్తే ఏసియాన్ కంట్రీలో ఆ 10 కంట్రీస్లో వియట్నాం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఆ రిలేషన్స్ అనేవి 2016 కల్లా బాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఇట్ హ్యాస్ రైజ్ టు కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకే, కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా 2 కంట్రీస్ రిలేషన్స్ కూడా బాగా పెరిగాయి అని చూస్తాం. అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో వీళ్ళు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటమ్మా? ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్. ఈ ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో ఇండియన్ ఓషన్లో ఉన్న ఇండియా, పెసిఫిక్ ఓషన్లో ఉన్న వియట్నాం, ఈ 2 కూడా ఎకనామిక్గా ఇంటిగ్రేట్ అవుతాయి. ఇంటిగ్రేషన్ ఇన్ ద సెన్స్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ లైక్ డిఫెన్స్ రిలేషన్స్ అన్నీ కూడా పెరుగుతాయి అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఏషియన్స్ అవుట్లుక్ ఆన్ ఇండో పెసిఫిక్ అని చూస్తాము. ఓకే, ఏషియన్స్ అవుట్లుక్ ఆన్ ఇండో పెసిఫిక్ అని చూస్తాం. ఈ 2 అగ్రిమెంట్స్తో మనం ఏం చేసుకున్నాం? వీ షల్ షేర్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ వీ షల్ ఇంప్రూవ్ ఎకనామిక్ గ్రోత్. అనేవి అగ్రిమెంట్ కింద పెట్టుకున్నారనమాట. ఏంటమ్మా? ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్, ఏషియన్స్ అవుట్లుక్ ఆన్ ఇండో పెసిఫిక్ అని పెట్టుకోవడం జరిగింది. సో సెక్యూరిటీ అనే రిలేషన్స్ పెంచుకోవాలి అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా స్టేబుల్ చేసి స్టాండర్డైజ్ చేసుకోవాలి అని అనుకోవడం జరిగిందనమాట. అయితే ఎకనామిక్ కోఆపరేషన్ ఏ విధంగా ఉందో చూడండమ్మా. ఎకనామిక్ కోఆపరేషన్ కూడా బాగా వెళ్తుంది. ఎందుకంటే ఇండియా ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కూడా అవుతుంది. ఇండియా
ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది. అండ్ వియట్నాం ఏమో సౌత్ ఈస్ట్ ఏషియాలో పొటెన్షియల్ ప్లేయర్. సో అందుకని ట్రేడ్ రిలేషన్స్ బాగా అవుతున్నాయి. అండ్ మనం వియట్నాం నుంచి మెకాంగ్ రివర్ అనేది వెళ్తుంది. మెకాంగ్ రివర్ విచ్ టేక్స్ ఆరిజిన్ ఇన్ చైనా, అది వియట్నాం రివర్ మీదుగా వెళ్తుంది. సో ఆ డెల్టా రీజన్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ మినరల్స్ అవన్నీ కూడా కలిగి ఉన్నాయి అని చూస్తాం. సో ఇండియా వియట్నాం కూడా కోఆపరేషన్ అనేవి చేసుకుంటున్నాయి. అండ్ ఆ తర్వాత డిజిటల్ కనెక్టివిటీ అనేది పెంచాలి అని చూస్తున్నాం. డిజిటల్ కనెక్టివిటీ ఓకే. అండ్ 2 కంట్రీస్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలని చూస్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ కూడా బాగా వెళ్తున్నాయని చూస్తాం. అట్లీస్ట్ ఒక $13 బిలియన్ ట్రేడ్ అనేది 2 కంట్రీస్లో కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. చూడండి ఒకసారి. డిఫెన్స్ రిలేషన్లో మనము 2 కంట్రీస్ కూడా ఆకాష్ మిసైల్ సిస్టమ్ అనేది వియట్నాంకి ఇవ్వడం జరిగింది. ఏంటి ఆకాష్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్ ఆకాష్ చూస్తాము. అండ్ ఆ తర్వాత ధ్రువ్, వాటికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. టు టేక్ ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అండ్ ఆ తర్వాత బ్రహ్మోస్ మిసైల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మోస్ మిసైల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిఫెన్స్ రిలేషన్ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాలి. మిలిటరీ పర్సనల్ ట్రైనింగ్ కానీ కోఆపరేషన్ కానీ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే. అయితే ఈ 2 కంట్రీస్ అనేవి చాలా వరకు కూడా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా 2 చేసుకోవడం జరిగింది. అండ్ ఈ 2 కంట్రీస్ ఇండియా వియట్నాం అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. దాన్ని పాసెక్స్ అని అంటాము. ఈ పాసెక్స్ అనేది జనరల్గా మనం ఇండియన్ నేవీ వియట్నాం నేవీ 2 కూడా చేసే ఎక్సర్సైజ్ అనమాట. మిలిటరీ ఎక్సర్సైజ్ని నేవల్ ఎక్సర్సైజ్ని పాసెక్స్ అని అంటాము. చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకే. ఇండియా వియట్నాం మధ్యన జరిగేది. అండ్ చైనా ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చైనా అనేది 2 కంట్రీస్ కూడా యాంటీగా మనం ప్రవర్తిస్తాము. 2 కంట్రీస్ కూడా యాంటీగా ప్రవర్తిస్తాం కాబట్టి ఇండియా వియట్నాం చాలా క్లోజ్గా కోఆపరేటివ్గా ఉంటున్నాయని చూస్తాం. అండ్ పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ కూడా జనరల్గా చూస్తామన్నమాట. అండ్ వియట్నాం ఎంబసీలో గాంధీజీ అట్ ది రేట్ ఆఫ్ 150 సెలబ్రేషన్స్ అనేవి 2019లో మనం చేయడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మన రిలేషన్స్ అన్నీ కూడా బాగా వెళ్తున్నాయి. ఈ 2 కంట్రీస్ రిలేషన్స్ అనేవి రీజనల్ స్టెబిలిటీకి ప్రాస్పెరిటీకి చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో వియట్నాం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ టు టేక్ ఛాన్స్ ఇన్ బ్లూ ఎకానమీ ఆఫ్ పెసిఫిక్ ఓషన్. బ్లూ ఎకానమీ అంటే మినరల్ రిసోర్సెస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి ఫిషెస్ కానీ వీటన్నిటిని కూడా బ్లూ ఎకానమీ అని అంటాం. వాటన్నిటిని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇండియా అనేది సిద్ధంగా ఉన్నది. అండ్ ఆ తర్వాత ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన సాగర్ డాక్ట్రిన్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్లో కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది మనం ప్లే చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇదమ్మా ఇండియా వియట్నాం రిలేషన్స్ అనేవి. ఇంకా దీనికన్నా దీంట్లో చూడాల్సిన ఆర్టికల్ ఇంకేమీ లేదు. సో స్టార్టింగ్ ఆర్టికల్ అంతా డిస్కస్ చేసి రిలేషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఐఏఎస్సి బెంగళూరు టాప్ ఇండియన్ యూనివర్సిటీ అంటే ఇండియన్ యూనివర్సిటీలో మనకి ఐఏఎస్సి బెంగళూరు అనేది టాప్గా ఉంది అని చెప్తున్నారు. ఓకే. అయితే ర్యాంకింగ్ ఇచ్చింది ఎవరు? ర్యాంకింగ్ ఇచ్చింది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ అనమాట. అంటే ఏంటి? దీని పేరు ఏంటమ్మా? ఒకసారి జాగ్రత్తగా చూడండి, రాస్తాను. క్వాక్యురల్ సైమన్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఫస్ట్ టైం ఇచ్చారు? 2004లో ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ర్యాంకింగ్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇండియాలో ఈ ఐఏఎస్సి బెంగళూరుకి 155th వరల్డ్లో ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందమ్మా? మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA ఎప్పుడు కూడా దానికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈసారి కూడా దానికే ఫస్ట్ ర్యాంక్ అనేది
రావడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇచ్చిన ర్యాంకింగ్లో 41 ఇండియన్ యూనివర్సిటీస్ అనేవి పొజిషన్లో ఉన్నాయి. అది ఎప్పుడూ కూడా జనరల్గా టాప్ 1000 యూనివర్సిటీస్ అనేవి ఇస్తాయి. ఆ టాప్ 1000 యూనివర్సిటీస్లో ఈసారి మనం జనరల్గా ఎన్ని చూసాము, 41 ఇండియన్ యూనివర్సిటీస్ చూసాము. హయ్యెస్ట్ దేనికి ఉందమ్మా, హయ్యెస్ట్ మనం ఐఐఎస్సి బెంగళూరు అనేది చూసాము. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, మన ఐఐటీస్ ఉన్నాయి కదమ్మా, మన ఐఐటీస్ కూడా బాగానే ఈసారి పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నాయి అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఒక క్రైటీరియాలో ఏంటది, సిపిఎఫ్, సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ. సైటేషన్స్ అంటే ఫ్యాకల్టీ దగ్గర ఎంతమంది జనరల్గా గైడ్ కింద తీసుకొని ఆ ఫ్యాకల్టీని డాక్టరేట్స్ అనేవి కంప్లీట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆ ఫ్యాకల్టీ ఎన్ని రీసెర్చ్ పేపర్స్ అనేది సబ్మిట్ చేశారు, వాటి బట్టి సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ అనేది ఇస్తారనమాట. ఆ సిపిఎఫ్ కోటాలో ఐఐఎస్సి బెంగళూరు మనకి గ్లోబ్ లెవెల్లోనే ఫస్ట్ ర్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది. వరల్డ్లోనే టాప్ రీసెర్చ్ యూనివర్సిటీ కింద ఐఐఎస్సి బెంగళూరుకి 100కి 100 మార్క్ ర్యాంక్ అనేది రావడం జరిగిందమ్మా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్స్ అనమాట. ఐఐఎస్సి బెంగళూరుకి ఈ ర్యాంక్ అనేది రావడం జరిగింది. అండ్ ఇండియాలో చూస్తే ఐఐటి గౌహతి కానీ, రూర్కే కానీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ కానీ, ఇవన్నీ కూడా ఈ 3 విత్ ఐఐఎస్సి బెంగళూరు టాప్ 50 రీసెర్చ్ యూనివర్సిటీస్ కింద ర్యాంకింగ్స్ అనేవి కూడా తెచ్చుకోవడం జరిగింది. అండ్ ప్రైవేట్ ర్యాంక్లో చూసుకుంటే ఓపీ జిందాల్. ఓకే, సో ఇండియాలో జనరల్గా ఫస్ట్ బెస్ట్ యూనివర్సిటీ దేనికి ఇవ్వడం జరిగింది, ఐఐటి బాంబే. ఓకే, ఐఐఎస్సి బెంగళూరు తర్వాత ఐఐటి బాంబే ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ వీటికి రావడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీలో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి రావడం జరిగిందనమాట. సరే, ఈ నేమ్స్ అన్నీ ఇంపార్టెంట్ అంటే నో. ఈ ఐఐఎస్సి బెంగళూరు అనేది ఈ సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీలో మనకి హయ్యెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది కాబట్టి దీని మీద కాస్త ఇంపార్టెంట్గా మనం ర్యాంక్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే మంచిదన్నమాట. సో ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎవరిస్తారమ్మా, క్వాక్యురల్ సైమండ్స్ అనే లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇదమ్మా ఆర్టికల్. ఇంకా దీనికన్నా ఇందులో చూడాల్సింది ఏమీ లేదు. ఇన్ జనరల్గా మనం ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ అన్ని దేనికి చూసుకుంటామంటే, ఎస్, ఏషియాలో మన ర్యాంకింగ్ ఎట్లా ఉంది, వరల్డ్ లెవెల్లో మన యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎలా ఉంది, మన యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఒకవేళ పెరిగితే వేరే కంట్రీ నుంచి మన ఇండియాకు వచ్చి మిగిలిన కంట్రీస్ వాళ్ళు చదువుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గ్లోబల్ లెవెల్లో మన నేమ్ కూడా పెరుగుతుంది, మన స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. ఈ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు అంటే చాలా క్రైటీరియా తీసుకుంటారమ్మా. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఎంతమంది జనరల్గా జాయినీస్ అవుతున్నారు, అండ్ ఇన్ జనరల్గా ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి ఎవరు జాయిన్ అవుతున్నారు అవన్నీ కూడా చూస్తాము. అండ్ దెర్ ఈజ్ వన్ యూనివర్సిటీ దట్ ఈస్ కాల్డ్ అమిటీ అనమాట. ఆ అమిటీ యూనివర్సిటీలో జనరల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా, ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. అట్లాగా చూస్తామన్నమాట ఎంతమంది వస్తున్నారు, ఇలా ఇదంతా కూడాను. ఓకే, సో ఈ థింగ్స్ అన్నీ కూడా మనకి ఇన్ జనరల్గా తెలుసుకోవాలి. ఓకే, సో ఇదే అమ్మ ఆర్టికల్, దీనికన్నా ఇంకేం లేదు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమా, ఈజ్ టైయింగ్ ది నాట్ ఏ వే టు అన్టాంగిల్ ఈవెన్ గ్రీవియస్ కేసెస్. ఓకేనా, ఇక్కడ ఒక్కసారి చూస్తే ఆర్టికల్ అనేది మనకి ఎందులో ఇంపార్టెంట్ అమ్మా, మనకి సొసైటీ అన్న టాపిక్ అండ్ సోషల్ జస్టిస్, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అనేది మనకి GS1 అండ్ GS2లో మనకి వస్తాయి. GS1, 2లో మనకి వస్తాయి సొసైటీ అండ్ సోషల్ జస్టిస్. సో వాటిలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు 2 డెసిషన్స్ ఇచ్చింది. ఆ 2 డెసిషన్స్ వలన డొమెస్టిక్ స్టెబిలిటీ ఆఫ్ ద రిలేషన్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ పర్సన్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తుందని చెప్తున్నారనమాట. అయితే ఏంటి, రీసెంట్గా ఏమైంది, ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్ని మర్డర్ చేశాడు. వాళ్ళ వైఫ్ని మర్డర్ చేసిన తర్వాత అతనికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అతనికి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు సడన్గా ఆ వ్యక్తి ఏం చెప్తాడు,
ఆ వైఫ్ వాళ్ళ సిస్టర్ని నేను మ్యారేజ్ చేసుకుంటాను, సో అప్పుడు నేను చేసిన తప్పు కొంతవరకు సాల్వ్ అవుతుంది కదా అంటే ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఏంటి, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుకి రిక్వెస్ట్ పెట్టడం జరిగిందనమాట. ఏంటి, మా మధ్యన పీస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది, సో రిలేషన్స్ అనేవి ఉండాలి అన్నా, మేము లాంగ్గా లివ్ అవ్వాలన్నా మీరు ఆ వ్యక్తిని వెంటనే రిలీజ్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 అనేది యూజ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ చేయడానికి ఎటువంటి ఆర్డర్ అయినా కూడా ఇవ్వచ్చు అని కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసిందనమాట. కంప్లీట్ జస్టిస్ చేయడానికి సుప్రీంకోర్టు ఎటువంటి ఆర్డర్ అయినా కూడా ఇవ్వచ్చు అని ఆర్టికల్ 142లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని చూస్తాం. ఆర్టికల్ 142 ఇష్యూ చేసి అయితే ఇప్పుడు ఆ వ్యక్తి మర్డర్ చేసిన వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్నే చేసుకుంటాను అంటున్నాడు కాబట్టి వాళ్ళ మధ్యన రిలేషన్స్ అనేవి మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి అండ్ దీన్ని ఒక కాంపౌండబుల్ అఫెన్స్గా నేను తీసుకుంటున్నాను. కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఏంటమ్మా, జనరల్గా మాట్లాడుకొని ఇష్యూ అనేది సాల్వ్ చేసుకుంటే అది జ్యుడిషియరీ పరిధిలో మరి ఉండదు అని చూస్తాము అన్నమాట. సో ఇటువంటి కాంపౌండబుల్ అఫెన్స్ అనేది దీనిగా నేను పరిగణించి ఇష్యూ అనేది వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు కాబట్టి ఆర్టికల్ 142 ప్రకారం నా పవర్స్ అన్నీ ఉపయోగించి ఆ వ్యక్తిని జైల్ టర్మ్ నుంచి బయటికి పంపిస్తున్నాను అని చెప్పారనమాట. అప్పటి వరకు ఆ వ్యక్తి జైల్లో కేవలం 18 months మాత్రమే ఉండడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మరొక కేసు చూడండి. తమిళనాడులో రీసెంట్గా ఒక కేసు అనేది వచ్చింది. ఏంటి, ఒక వ్యక్తి వాళ్ళ నీస్ అంటే మేనకోడలు అంటాం కదమ్మా, నీస్ని తను సెక్షువల్ హెరాస్మెంట్ అనేది చేయడం జరిగింది. ఓకే, సెక్షువల్ హెరాస్మెంట్ అనేది చేయడం జరిగింది. సెక్షువల్ హెరాస్మెంట్ చేసిన తర్వాత జనరల్గా ఆ వ్యక్తి మీద పనిష్మెంట్ అనేది వేయడం జరిగింది. బట్ ఆ వ్యక్తి తర్వాత ఏం చేశాడు, నేను తనని మ్యారేజ్ చేసుకుంటాను, సుప్రీంకోర్టు అడిగింది అనమాట. నువ్వు తనని మ్యారేజ్ చేసుకుంటాను అంటే నేను నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్పడంతో ఆ వ్యక్తి ఓకే చెప్పాడు. ఆ వ్యక్తి మ్యారేజ్ చేసుకుంటానని ఒప్పుకోవడంతో మరి అతని మీద కేసు అనేది ఫైల్ చేయలేదు. కోర్టు వాడికి ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్లీ షీ ఈజ్ ఏ చైల్డ్ బిఫోర్ 18 years అనమాట. 18 years లోపల ఉంటే మనకి ఏ యాక్ట్ అప్లై అవుతుంది, పోక్సో యాక్ట్ అనేది అప్లై అవుతుంది, అవునా. పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని అంటాము. పోక్సో యాక్ట్ కింద జనరల్గా మనకి 11 years టర్మ్ జైల్ కూడా, లైఫ్ సెంటెన్స్ అండ్ డెత్ సెంటెన్స్ కూడా ఉంటుంది, అవునా కాదా. పోక్సో యాక్ట్ అనేది చిల్డ్రన్ని సేవ్ చేయడానికి తయారు చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చూస్తామన్నమాట. అయితే ఈ పోక్సో యాక్ట్ ప్రకారం కూడా వాడిని ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు అంటే ఆ వ్యక్తి వాళ్ళ మ్యాన్ కోడల్ని పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి. సరే, అయితే ఇండియాలో జనరల్గా మ్యాన్ కోడల్ని పెళ్లి చేసుకోకూడదు కదా అంటే మనకి తమిళనాడులో జనరల్గా ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ అనేవి సొసైటీలో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో సొసైటీలో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కోర్ట్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే మనకి కేసెస్ అన్నీ కూడా ఎట్లా కనిపిస్తున్నాయి. నేషనల్ కమిషన్ అనేది కొంత రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా ఒకసారి మీకు చూడమ్మా అర్థమవుతుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు 2021 రిపోర్ట్ ప్రకారం జనరల్గా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది 30% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ కన్నా 30% రైజ్ ఇన్ క్రైమ్ రేట్ అనేది చూస్తారు అనమాట. అండ్ నియర్లీ దే హ్యావ్ రిసీవ్డ్ కంప్లైంట్స్ అబౌట్ 31,000 కంప్లైంట్స్ అనేవి కూడా రావడం జరిగింది అని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది చెప్తుంది. సో దీంతో జనరల్గా మనం ఏం చూస్తాము, సో ఇష్యూస్ ఆఫ్ ఉమెన్ అనేవి పెరిగిపోతుంది. మాస్కులైన్ సెక్టర్ అంటే లైక్ ప్యాటర్నిటీ రోల్ అనేది పెరిగిపోతుంది, ఓకే, అనేవి కూడా చూస్తాము. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి, ఓకే,
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాయే ఒకసారి అడగడం జరిగింది, నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేశావు కదా, సో నువ్వు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటావా లేదంటే జైల్లో కూర్చుంటావా అని. అంటే ఏంటి, ఇప్పుడు విక్టిమ్ తన బాధ ఏదైతే అనుభవించిందో దానికి పనిష్మెంట్ ఇతనికి ఇవ్వట్లేదు, కానీ అక్కడ ఇష్యూ అనేది సాల్వ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఉమెన్ విక్టిమ్ అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి రెమెడీ కూడా దొరకడం లేదు అని మనకి జనరల్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అతను రిటైర్ అయిన తర్వాత క్లారిఫై ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఎస్ఏ బోబ్డే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత అతను రిటైర్ అయిన తర్వాత నేను చాలా రాంగ్గా చెప్పాను, నా ఉద్దేశం అది కాదు అని కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో అయితే జనరల్గా ఏంటి, రీసెంట్గా కూడా కొన్ని జడ్జెస్ లైక్ మధ్యప్రదేశ్ హైకోర్టులో కూడా జస్టిస్ రవీంద్ర భట్ అనే వ్యక్తి ఏం చెప్పడం జరిగింది, తను ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఒక అమ్మాయిని హెరాస్ చేయడం అనేది జరిగింది అనమాట. మొలెస్ట్ చేయడం అనేది జరిగింది. మొలెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏం చెప్పారు, నువ్వు ఆమె దగ్గర నుంచి రాఖీ కట్టించుకున్నావు అంటే సో నీకు పనిష్మెంట్ అనేది నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది అనమాట. సో ఎస్, ఇవన్నీ కూడా చూస్తే మనకేం కనిపిస్తుంది, ఆల్ ఈజ్ ఆర్ షోయింగ్ ది ప్యాటర్నలిస్టిక్ రోల్ ఆఫ్ సొసైటీ అంతా కూడా మేల్ డామినేషన్తోనే నడుస్తుంది, ఇట్లా నడకూడదు. అండ్ దెర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ మిసోగ్నీ అని చూస్తాము. మిసోగ్నీ అంటే నథింగ్ బట్ హేట్రెడ్నెస్ ఆన్ ఉమెన్ని మిసోగ్నీ అని అంటామన్నమాట. ఓకే, సో మిసోగ్నీ అనే కల్చర్, ప్యాటర్నలిస్టిక్ రోల్ ఆఫ్ సొసైటీ అనేది పెరిగిపోతుంది. సో దీంతో సొసైటీ అంతా కూడా మ్యాస్క్యులిన్ సొసైటీ అవుతుంది. అంటే మేల్ అనేవాడు ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. అంటే హీ కెన్ యూజ్ హిజ్ మజిల్ పవర్, అంటే మేలే సుప్రీం అన్నట్టుగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ కెన్ సీ ఇన్ ది సొసైటీ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ సొసైటీ సోషల్ ఇష్యూస్ రాసినప్పుడు ఇవన్నీ కూడా నీట్గా పెట్టచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ వాంట్ టు డిస్కస్ ఇన్ దిస్ ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళబోతున్నాం. చూడండి అమ్మ జాగ్రత్తగా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, థాయిలాండ్ బికమ్స్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు లీగలైజ్ marijuana. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్గా ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అనమాట. సో రీసెంట్గా చూస్తే ఏషియన్ కంట్రీలో ఫస్ట్ టైం థాయిలాండ్ అనేది marijuanaని లీగలైజ్ చేయడం జరిగింది. సార్ marijuana అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వీడ్ అనమాట. గంజాయి అంటాం కదమ్మా, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వీడ్. ఇది జనరల్గా ఏం చేస్తుంది, మనుషులు ఎవరైతే దీన్ని తీసుకుంటారో దే విల్ గో టు ట్రాన్స్ అనమాట. అంటే వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్లోకి, వన్ స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో థాయిలాండ్లో ఎప్పటి నుంచో ట్రెడిషన్ ఆఫ్ యూజింగ్ కెనబిస్, దేనికి, పెయిన్ రిలీవింగ్కి, ఫెటిగ్ అంటే అలసట తీరడానికి ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. అండ్ 2018లో మెడిసినల్ పర్పస్గా marijuanaని యూజ్ చేయొచ్చు అని చూస్తాం. బట్ రీసెంట్గా వీళ్ళు ఏం చెప్పారు, ఎస్ ఇప్పటి నుంచి marijuana అనేది పెంచుకోవచ్చు అండ్ సేల్ కూడా చేయొచ్చు. marijuana కలిపిన ఫుడ్స్ కానీ, డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు అని కంట్రీ అఫీషియల్గా పెట్టడం జరిగింది. ఇక్కడ పిక్చర్ చూసారు కదమ్మా, ఈ పిక్చర్ ఏంటంటే పీపుల్ అందరూ కూడా షాప్స్ ముందు లైన్లో నిల్చుంటున్నారనమాట. ఎందుకు, ఇప్పటి నుంచి లీగల్గా కాబట్టి లీగల్గా షాప్స్లో సేల్ చేయొచ్చు, ప్రజలు అందరూ కూడా లీగల్గా కన్జ్యూమ్ చెయ్యొచ్చు అని చూస్తామన్నమాట. ఓకే, బట్ marijuana దొరికినప్పటికీ కూడా స్మోకింగ్ పాట్స్ అనేవి మాత్రం ఇల్లీగలే అని ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తున్నారు. అంటే ఈ marijuana బూస్టింగ్ దేని గురించి, టూరిజంని బూస్ట్ చేయడానికి అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్ని బూస్ట్ చేయడానికి అని మనం చూస్తాము. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా మనకి ఏంటి, ఈ ఇంపార్టెన్స్ అంతా కూడా రెవెన్యూ సోర్సెస్ గురించి అని మాత్రమే చూస్తాం. అయితే ఇండియాకి ఏంటి సార్ ప్రాబ్లం అంటే, దీన్ని యాక్చువల్లీ డ్రగ్స్ అని మనం అంటాం, అవునా, డ్రగ్స్ అని అంటాము. మనకి ఇండియాలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్, ఓకే, NDPS, ఓకే, NDPS నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా డ్రగ్స్ హోల్డ్ చేసినా, డ్రగ్స్ని కన్జంప్షన్ చేసినా వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ అనేవి కలుగుతాయి అని చూస్తాం. దిస్ ఈజ్ ఏ క్రిమినల్ ఆఫెన్స్ అని కూడా చూస్తామన్నమాట. డ్రగ్స్ పొసెషన్ కానీ, డ్రగ్స్ కన్జంప్షన్ కానీ అస్సలు చేయకూడదు. ఇట్లా చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి ఇస్తామని చూస్తాం. థాయిలాండ్ అనేది మనకి బిమ్స్టెక్లో మెంబర్, అవునా,
థాయిలాండ్ అనేది మనకి బిమ్స్టెక్లో మెంబర్, అండ్ థాయిలాండ్ అనేది ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇంపార్టెంట్ ప్లేయర్. యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో అటువంటప్పుడు ఈ కంట్రీ marijuanaని లీగలైజ్ చేసింది అంటే అక్కడి నుంచి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అనేది క్రాస్ బార్డర్ కంట్రీతో జరిగి ఇండియాలో కూడా ఎక్కువ శాతం marijuana వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన ఇండియన్స్ కూడా marijuanaకి టూరిజం కింద వెళ్ళి వాటిని ఎక్కువ యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. marijuana ఎక్కువ కాన్స్టెంట్గా దాన్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఇవి డ్రగ్స్ కాబట్టి ఇవి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. కొంత కన్జంప్షన్ చేస్తే మాత్రం బాడీ రెన్యువేషన్లో ఉంటుంది. అంటే ఇది కేవలం ఫార్మాస్యూటికల్ సెక్టర్లో చూస్తేనే మంచిదిగా చూస్తాం తప్ప ఆ కన్నా ఎక్కువ ఇది మంచిది కాదు, దానికన్నా ఎక్కువ ఇది మంచిది కాదని చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ షుడ్ నో. అందుకని ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఒక్కసారి చూస్తే మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి మాత్రమే ఉన్నాయమ్మా మన యూపీఎస్సీ రిలేటెడ్. అవన్నీ కూడా మనం తీసుకొని జాగ్రత్తగా పెట్టడం అనేది జరిగింది అనమాట. సో మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ ఆల్సో. నేను క్వశ్చన్స్ అడిగాను, క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టండి. అండ్ ఆ తర్వాత క్లాసెస్ ఎట్లా ఉన్నాయో చెప్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.